ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకు ఉన్నంతలోనే మంచి తిండి బట్టలిచ్చి చదివించుకున్నాం. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, ఎవరి కడుపు కొట్టకుండా మన బ్రతుకేదో మనం బ్రతికాం. అలాంటి మనకే ఈ ఇన్ని సమస్యలెందుకయ్యా? దేవుడు మనల్ని ఎందుకు కష్టపెడుతున్నాడు? మన బిడ్డల్ని ఎందుకు బలి చేస్తున్నాడు? కష్టాలు అందరికీ వస్తాయి రాణెమ్మా. సమస్యలొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డమే జీవితం. చెట్టుకు కొమ్మలు భారం కాదు, మనకు మన బిడ్డలు భారం కాదు. ఇన్నాళ్ళు ఎలా బ్రతికామో ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం. ఆడపిల్ల పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరయ్యా. పెళ్ళయి పుట్టింట్లో ఉన్న ఆడపిల్లను ఈ లోకం గౌరవంగా చూడదు. ఆడపిల్ల కష్టాన్ని అర్థం చేసుకోలేని ఈ లోకం గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత? అపవాదుతో రాముణ్ణి వదిలేసిన సీతను ఈ లోకం గౌరవించలేదా? దేవతలాగా పూజించలేదా? మనం మనుషులమయ్యా. అయితే ఏంటి రాణెమ్మా, ఎవ్వరికైనా ఆత్మగౌరవం ఒకటే. రాముడు అడవుల్లో వదిలేసిన సీత మళ్ళీ అయోధ్యకు వెళ్ళిందా? లేదు కదా. అలాగే మన కృష్ణ కూడా ఆ ఇంటికి వెళ్ళదు. తనకు విలువ గౌరవం లేని చోట అసలుండదు. నాన్నా, అలా అనుకో. కృష్ణ రాధా గారు కలిసే ఉండాలి, భార్యాభర్తలుగా బ్రతకాలి. కృష్ణ తన భార్యే కాదంటున్నాడు. అలాంటి వాడితో కృష్ణ ఎలా కలిసుంటుంది? తాగుబోతాడైనా చెడ్డవాడైనా నా భర్తతో నేను కలిసి ఉంటున్నాను కదా నాన్న. కృష్ణ భర్త తాగుబోతు కాకపోవచ్చమ్మా, కాని తాళిని ఎగతాళి చేసేవాడు. రాధాబాబులో మార్పు రావచ్చు కదయ్యా. మారేవాడే అయితే ఇలా మాట్లాడాడు రాణిమ్మా. చూడమ్మా కృష్ణ, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. నువ్వంటే ప్రేమ లేని వాడి కోసం, అసలు నీ మీద గౌరవం లేని వాడి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు. ఇంక నీకు ఆ బ్రతుకొద్దమ్మా. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడి మీద భారం వేస్తే ఎలాగయ్యా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఇంకా ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ పెళ్లి ముగిసిపోయింది. ఇక కృష్ణ కొత్త జీవితం మొదలు పెడుతుంది. లోపలికెళ్దాం పదండమ్మా. పద కృష్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.